తపశ్శక్తితో కనుగొన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య స్వరూపం నాభి పైభాగం వరకు నెలకొని ఉంటుంది. ధ్రువమూర్తికి దివ్య పాదార విందాలు గోచరం కాకపోవటంతో పాదపూజ కోసం తిరుమల నుంచి ఋషులు పూర్ణమూర్తిని స్వయంసిద్ధి ధ్రువమూర్తికి వెనక భాగంలో ప్రతిష్ఠించారని ప్రతీతి. ద్వారకుని తపశ్శక్తితో ఆవిష్కారమైన ధ్రువమూర్తి తిరుమల నుంచి తెచ్చిన ప్రతిష్ఠిత మూర్తులు నెలకొన్న దివ్యస్థలి కావటంతో ఇది ద్వారకా తిరుమల అయ్యింది. వేంగి చాళుక్యుల కాలంలో ఈ స్వామికి తొలిసారి ఆలయం నిర్మితమైనట్లు చెప్తారు. ఆ తరువాత ఎందరో చక్రవర్తులు ఈ స్వామిని సేవించుకుని తరించారు. మైలవరం జమీందారులు, సూరానేని వంశీయులు ఈ క్షేత్ర పురోభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డారు. దక్షిణ భారతదేశంలో దక్షిణ దిశగా గర్భాలయ ముఖద్వారం కలిగిన ఏకైక